వాక్య ధ్యానమునకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతారణ చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు నమ్మని వారికి కలిగేటువంటి ప్రతిదండన, దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకనగా రక్షకుడు దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి దిగివచ్చి మానవుల కొరకు ప్రాణం పెట్టినాడు. యేసు ప్రభు నమ్ముట ద్వారా తీర్పు తప్పించుకుంటున్నాము, పాపము తప్పించుకుంటున్నాము, నరకం తప్పించుకుంటున్నాము, పాతాళం తప్పించుకొని పరలోకానికి మనం వారసులం అవుతున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఎరుగని వారికి అనే మాట మనం చూస్తున్నాం. దేవుని ఎరుగని వారికి, ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయును. ఇది 8వ వచనంలో ఉన్నటువంటి భాగం. చూద్దాం. దేవుని ఎరుగని వారు 4 రకాలు. 1, ఒకే నిజ దేవుడు మనుషులకు తెలియదు. దేవుడు ఎవరైనా అడిగితే ఏమో దేవుడు అంటారు, ఏదో దేవుడు అంటారు. కానీ నిజమైన దేవుడు ఉన్నాడు. నిజ దేవుడు మనుషులకు తెలియదు, తెలుసుకోవడానికి ఇష్టపడరు, తెలియదు. నంబర్ 1. నంబర్ 2, ఎందుకంటే ఆయన్ను తెలుసుకోవాలన్న కోరిక వారిలో లేదు. చాలామందికి దేవుని గురించి తెలుసుకోండి అంటే, చాలామంది దేవుని గురించి తెలుసుకోండి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, తెలుసుకోవాలన్న కోరికే వారిలో లేదు. అలాగనే 3వ రకం ఉంది. అలాగనే తెలుసుకునే అవకాశాలను కూడా వారు తిరస్కరిస్తారు. ఏదైనా అవకాశము బోధ చేయడం కానీ, వివరాలు కానీ వివరించినప్పుడు దానికి ఇష్టపడరు, తిరస్కరిస్తారు. 4వ విషయం ఏంటంటే, దేవునితో సహవాసం కన్నా వారి పాపమే వారికి ముఖ్యంగా తలపిస్తారు. పాపం చేసే వాళ్ళు దేవుని తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ పాపం వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ పాపంలోనే వాళ్ళు జీవించాలని ఇష్టపడతారు. కాబట్టి వారికి ఎంత మాత్రము వారికి తెలుసుకోవాలనేటువంటి ఇష్టం ఉండదు. ఎందుకంటే పాపమును ప్రేమించేవారు వాళ్ళు పాపమే ముఖ్యంగా తెలుసుకుంటారు. యోహాను సువార్త, ఈ సందర్భంగా యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం, 3:19 ఏం రాసిందో చదువుదాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. తమ క్రియలు చెడ్డవి కాబట్టి వారు వెలుగును ప్రేమించరు. అంటే వారికి దేవుడు అవసరం లేదు. మాకొద్దునైనా దేవుడిని నమ్ముకుంటే పాపం చేయలేమనేటువంటి బాధ వల్ల ఉంటుంది. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. గుర్తుంచుకోండి, పాపం చేసేవాడు అసలు వెలుగులోకి రాడు, చీకటిలోనే ఉంటాడు. యేసు ప్రభువే వెలుగు, చీకటి సాతానుతో సంబంధాలు. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండాన్నట్లు వెలుగునొద్దకు రాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, 1:19. 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతిని, భక్తిహీనత మీద దేవుని యొక్క కోపము పరలోకం నుండి భయపడు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియక శక్తమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్ష్యములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్పత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి. కనుక వారు నిరత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు. కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తీసుకునేటువంటి ఆలోచన కూడా లేదు. తామే జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షరు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమాస్వరూపముగా మార్చిరి. అట్టి వారిని దేవుడు అపవిత్రకు అప్పగించాడు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు, భ్రష్టులైపోయినారు. కాబట్టి ప్రియులారా, దేవుడు అంటే ఇష్టము లేనటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాము. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, 4 ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, 4:17 ఏమని ఉంది?
కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన మాయను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకోరి. అది అంధకారమైన మనస్సు, దేవుని గురించి ఆలోచన కలిగినటువంటి మనస్సు కాదు. ఇది వీరిని గురించి ఏమంటే దేవుని ఎరుగని వారు వీళ్ళంతా. ఇక రెండవ విషయానికి పోతే సువార్తకు లోబడని వారు క్రీస్తుకు లోబడడం కన్నా తమ స్వేచ్ఛే ముఖ్యమని కోరుకునేటువంటి వారు సువార్తకు లోబడని వారు. స్వేచ్ఛ కావాలా వాళ్ళకు, సువార్త ఇవన్నీ ఆటంకాలు. క్రీస్తు సువార్త నమ్మడమే కాదు, దానికి లోబడాల మనం కూడా. చాలామంది వింటారు కానీ లోబడడానికి ఇష్టపడరు. ఒప్పుకుంటారు అన్నీ, ఎస్ ఇవి ఎంత కరెక్ట్ అని ఒప్పుకుంటారు, కానీ లోబడరు, జీవించరు. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి 7:21 7:21 ఏమని చెప్పుచున్నది? ప్రభువా ప్రభువా అని పిలుచు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రభు అంటే తెలుసు, ఆయన రక్షకుడు అన్నీ తెలుసు, కానీ ఆయన అనుసరించరు. ప్రార్థనలు కూడా చేస్తారు, కానీ ఆయనకు ఇష్టముగా జీవించరు. అలాంటి వారిని గురించి ఇది 24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును. ఆయనకు లోబడి, ఆయన సత్యానికి లోబడి, ఆయన మాటలకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి జీవించేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. అలా లేకపోతే ఇసుకలో కట్టుకున్నవాడు గాలి తుఫాను వస్తే కొట్టుకొని పోతాడు. సువార్తకు లోబడాలి, సువార్తకు వినడమే కాదు, దానికి లోబడాలా అని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం. 5:32 మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ. ఎవరైతే ఆయనకు విధేయులవుతారో అలాంటి వారికి దేవుడు ఏమిస్తాడు? పరిశుద్ధాత్మనిస్తాడు. గుర్తుంచుకోండి, విధేయులు కావాలి. విని ఈ జీవితం వదిలిపెట్టడం కాదు, మంచిదని అందరికీ చెప్పడం కాదు. పాటిస్తున్నావా, లోబడుతున్నావా, విశ్వాసంలో స్థిరపడుతున్నావా, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోమాపత్రిక 6:17 మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. హృదయపూర్వకముగా లోబడుట, అది చాలా ప్రాముఖ్యమైనది. హృదయపూర్వకంగా లోబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది హృదయపూర్వకంగా లోబడరు. అంతా మంచిదంటారు, కానీ వాళ్ళు సత్యానికి లోబడరు. చాలామంది చెప్తారు, అయ్యా యేసు చాలా మంచివాడు అండి, ఇలా చెప్పేది కరెక్ట్ అండి అంటారు, కానీ వాళ్ళు లోబడరు. ఎందుకంటే వాళ్ళకు చాలా ఆటంకాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 5:9 ఇక్కడ అంటాడు, దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్యరక్షణకు కారకుడు ఆయను. ఎవరైతే ఆయనకు విధేయులవుతారో, ఎవరైతే ఆయనకు లోబడతారో వారికి దేవుడు ఏమిస్తున్నాడు? నిత్య రక్షణ ఇస్తున్నాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఆ తర్వాత హెబ్రీ పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1:22 మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముగా జీవం గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారై నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారై. సత్యమునకు విధేయులు కావాలా, ప్రభువుకు లోబడాలా, పరిశుద్ధాత్మకు విధేయులు కావాలా, దేవునికి లోబడాలా. అలా ఉన్నవారు మీ మనసులను పవిత్రపరచుకొని ప్రభు కొరకు చక్కగా జీవిస్తారు అని చెప్తూ ఉన్నాడు. 4:17 ఇక్కడే మొదటి పేతురు 4:17 ఈ దేవుని ఇంటి యొద్ద ఆరంభకు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమను? విధేయులైన వారి పరిస్థితి చాలా కఠినంగా ఉన్నప్పుడు అవిధేయులైన పరిస్థితి ఎలా ఉంటుంది? చాలామంది నమ్ముకున్నామని చెప్తారు, కానీ నామకార్థ జీవితము, దానివల్ల అది అవిధేయత, వారి గతి చాలా ఘోరంగా ఉంటుంది. నిజముగా సువార్త నమ్మువాడు ఒక వ్యక్తిలో విధేయతను కలిగిస్తుంది. నిజంగా నమ్ముకున్నటువంటి వాళ్ళలో విధేయత కలుగుతుంది. నమ్మకమును విధేయతను విడదీయడం అసాధ్యం. నమ్మడం ఎంత ముఖ్యమైందో
విధేయుడై లోబడి జీవించడం అనేది కూడా అంత ప్రాముఖ్యమైనది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మాటలు ఉన్నాయి. క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఏం ప్రయోజనము? కాబట్టి క్రియలతో కూడినటువంటి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. మంచిదని చెప్పడం వేరు, అనుసరించడం వేరు, జీవితంలో కనపరచడం వేరు. మన క్రియలను కనపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాగా దేవుని నామకార్థంగా నమ్ముకుంటే లాభం లేదు. సత్యంతో విధేయతలుగా జీవించాలి. కాబట్టి దేవుని ఎరుగని వారి మీదకి, స్వార్థ లోబడని వారికి దేవుని దండన వస్తుంది. ఇలా ఆ దండన తప్పించుకోవాలా. దండన వస్తుంది. నిజముగా దండించడం అసలు దేవునికి ఇష్టమే కాదు. ఏస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23 వచనము 30 నుండి 32వ వచనంలో మనం చూసినట్లయితే ఆడ చక్కగా చెప్పబడింది. ఎవడు నశించుట 18వ అధ్యాయం 18:23 దుష్టులు మరణమునందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. వారికి వాళ్ళ అలా నశించిపోవడం ఇష్టం లేదు. వారి ప్రవర్తన మార్చుకోవాలా. మారిందా నీ ప్రవర్తన? లోబడుతున్నావా? 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వారి శిక్షించునో మీ ప్రవర్తన మీకు శిక్షకు కారణమవుతుంది. మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీ శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. బతుకు మార్చుకోండి. మారు మనసు పొందండి. పాప క్షమాపణ పొందండి. ప్రభువు యొక్క రక్తము చెందించబడింది. దానికి విధేయులైనటువంటి వారికి దేవుడు ఆశీర్వాదమును అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. యోవేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. 2:13 మీ దేవుడైన యెహోవా కరుణావశ్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడునుగా మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు చిరుగుడి. దేవుడు కరుణామయుడు. దండించడమైన ఉద్దేశం కాదు. మనకు మనంగా దండన తెచ్చుకుంటున్నాం. దండించండి అని. అయితే దేవుడు ఏమంటున్నాడు? మీ మనసులను తెచ్చుకొని ఆయన తట్టు తిరుగుడి అంటున్నాడు. అంతేకాదు, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు కానీ ఎవడనూ నశింపవాలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు ఆమె ఏడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆయన అందుకనే ప్రేమ దీర్ఘశాంతంతో ఉన్నాడు. ప్రతి ఒక్కరు బిడ్డ 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 అని అడుగుతున్నాడు. ఇంకా నమ్మలేదా? ప్రభు నందు విశ్వాసం ఉంచు. నమ్మినమా నామకార్థం కాదు. నమ్మకమైన జీవితం, లోబడు, విధేయుడు అయ్యిండు. పాప క్షమాపణ కలిగినటువంటి గొప్ప దీవెనకు పాత్రుడు కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పశ్చాత్తాపడని వారిని దేవుడు శిక్షిస్తాడు. పశ్చాత్తాపం అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైనది. అలాంటిగా పశ్చాత్తాపడకపోతే దేవుడు శిక్షిస్తాడు. నిర్గమకాండంలో 34వ అధ్యాయంలో ఆ మాట ఉంది. 34 నిర్గమకాండము 34:6 అంతటా అతని ఎదుట యెహోవా దాటి వెలుచు యెహోవా కనికరమును దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడై ఉన్నాడు. ఆయన 1000 మందికి కృపజూప్సు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఆయన ఎప్పుడు ఎంచాడు. అయితే కృపావాస్యము కలిగినటువంటి వాడు పశ్చాత్తాపముతో ఆయనకు వేడుకుంటే, ఆయనకు లోబడితే ఆయన కృప చూపేటువంటి వాడుగా ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనం సెలవిస్తున్నాడు. నహూము గ్రంథంలో కూడా ఎంత గొప్ప విషయాలు చూడండి. నహూము 1వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు. యెహోవా తుఫాన్లోను సుడిగాల్లో వచ్చేవాడు, మేఘంలో ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు. కాబట్టి ప్రియుడా, దేవుడు దోషులను శిక్షించకుండా వదిలేస్తే ఆయన న్యాయవంతుడు అనిపించుకోడు. అందుకే ప్రభువు నమ్మి మనం ఏం చేయాలా? రక్షణ పొందాలా. దేవుని సన్నిధిలో దోషిగా నిలబడాలన్నావా? నీ పాపములు నీ అక్రమముల వల్ల ఆయన దండనకు నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు. మనం ఆయన బిడ్డలం. ఆయన మన తండ్రి. ఆయన మనల్ని ఎంతైనా ప్రేమించాలని ఉన్నాడు. విధేయుడవుతావా లేదా? ఈనాడు చాలామంది విధేయులు కావట్లేదు. తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అలాంటి జీవితం వల్ల నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. ప్రభువుకు విధేయులు కండి, సువార్తకు లోబడండి,
దేవుని ఎరగండి, నిజ దేవుని ఎరగండి, సువార్తకు లోబడండి, పరలోక రాజ్యానికి వారసులు కాండి. ఎందరు తనను అంగీకరించురు అనగా తన నామమందు విశ్వాసముతో వారందరికీ దేవుని కుమారులు ఒకటిగా ఆయన అధికారం అనుగ్రహించాడు. నమ్మిన మనము, లోబడిన మనము, విధేయత చూపించే మనము ఆయన ఎల్లప్పుడూ ఆయనకు విధేయులమైనట్లయితే హెబ్రీ పత్రిక 5:9 ప్రకారం నిత్య రక్షణ మనం పొందుతాము, నరకం తప్పించుకుంటాము, పరలోక రాజ్యానికి వారసులమవుతాము. అలాగూ నమ్మని వారు నమ్మి దేవుని ఎరగండి, సువార్తకు లోబడండి, క్రియల ద్వారా, విశ్వాసము ద్వారా మీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకోండి, ప్రభు యొక్క రాజ్యానికి వారసులు కండి, దేవుని దండనను తప్పించుకోనండి, దేవుని కృపకు పాత్రలు కండి. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. కృపగల తండ్రి, కనుగొల నాయన పరిశుద్ధుల స్తోత్రములు. విత్తబడిన వాక్యం ఫలించుట కరుణ చూపండి. నమ్మిన వింటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం, దీవెన దయచేయండి. నమ్మని వారు ఇంకా నమ్మి నీ రాజ్యమునకు వారసుట కరుణ చూపండి. నీ దండనం కాక నీ కృపకు పాత్రలవుట కరుణ చూపండి. ఈ కరోనా బారి నుండి మమ్మల్ని అందరినీ తప్పించండి. రోగ్రస్తులందరినీ మీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచండి, బాగు చేయండి. అందరికీ ఆశీర్వాదం అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.